ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన సహోదర సహోదరులందరికీ నా వందనములు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి, గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడ భద్రపరిచిన మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఇప్పుడు వాక్యం చెప్పుచుండగా తండ్రి నాకు సహాయం చేయండి. నా నోటిని మీ బోరు కింద వాడుకోండి తండ్రి. తండ్రి, చక్కగా నీ మాటలు నీ పిల్లలకు చెప్పుటకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి నాకు సహాయం చేయండి తండ్రి. మీ కొరకే జీవించటకు మా అందరికీ సహాయం చేసి నడిపించమని తండ్రి, కార్యారంభం నుంచి కార్యం వరకు మీరు తోడుగా నడిపించమని మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థనలు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకముందు నివాసము చేయడు. ఆకాశం మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? దేవుని గురించి మనకు చెప్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు, ఎంత పెద్దవాడు, ఎంత గొప్పవాడు, దేవుడు ఎలాంటి వాడో మనకి భక్తుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అర్థమయ్యేలా చెప్తున్నాడు. ముందు ఏం చెప్పాడు? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అంటే ఈ లోకం అంటే భూలోకం. దేవుడు అనేవాడు భూమి మీద ఉండలేడు. ఎందుకు ఉండలేడంటే ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. దేవుణ్ణి ఆకాశమే కాదు, మహాకాశం కూడా ఆయన్ని పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. దేవుడికి ఈ ఆకాశ మహాకాశాలే పట్టలేకపోతే మనం కట్టించిన ఈ చిన్న మందిరం ఎలా సరిపోతుందని భక్తుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత పెద్దవాడో మనం చూసాం. అలాగే దేవుడి లక్షణాల్లో కూడా కొన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఇక సింహాసనము వేయుట చూచితిని, మహారుద్రుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఇక్కడ దానియేలు గారు ఏం చెప్తున్నారు? దేవుని గురించి ఆయన చూసిన దర్శనం మనకు చెప్తున్నారు. అందులో ఏం చూశారు? సింహాసనం వేయబడి చూశారు. అలాగే మహావృద్ధుడు అంటే ఇక్కడ మనము వేరే వర్షన్స్లో కానీ ఇంగ్లీష్ వర్షన్స్లో చూస్తే ఇంగ్లీష్లో ఏషియంట్ ఆఫ్ డేస్ కానీ వెరీ ఓల్డ్ మ్యాన్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఆయన ముసలివాడనో లేకపోతే చాలా ఏజ్ ఎక్కువైపోయిందని చెప్తలేదు. ఆయన ఎంత పూర్వం నుంచి ఉన్నవాడు, ఎంత ముందు నుంచి ఉన్నవాడో మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఎటర్నిటీ అంటే అతను ఫిజికల్గా ఏజింగ్ అంటే మనకి సంవత్సరాలు గడిచేవాళ్ళు ఎలా వృద్ధులు అయిపోతారో దాని గురించి చెప్తలేదు కానీ, బాహ్య సంబంధంగా చెప్తలేదు కానీ ఆయన యొక్క ఎటర్నిటీ శాశ్వతత్వం చాలా ఎప్పటి నుంచో దేవుడు అంటే మనిషి పుట్టకముందు, ఈ భూమి పుట్టకముందు, ఈ విశ్వం తయారు చేయబడకముందు, కాలాలు ఎన్ని సృష్టింపబడక ముందే దేవుడు ఉన్నాడు అన్నదాన్ని చెప్పడానికి మనకి ఇక్కడ ఏం వాడాడు భక్తుడు? మహావృద్ధుడు, ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఉన్నవాడు అని వాడాడు. అలాగే ఇక్కడ ఏం చెప్పారు? అక్కడ ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన, ఆయన వస్త్రములు ధవలముగాను. అంటే ఇక్కడ వస్త్రం ఎలా ఉన్నాయి? తెల్లగా, చాలా తెలుపుగా ఉన్నాయి. ఇక్కడ మామూలుగా తెలుపుని మామూలుగా ఎలా సూచిస్తారంటే ఈ వచన ప్రకారం ఆయన యొక్క పరిశుద్ధతని, ఆయన యొక్క ప్యూరిటీ రెండూ ఒకటే వస్తుంది. కానీ పరిశుద్ధత, ఆయన ఎంత పరిశుద్ధంగా ఉంటాడో, స్వచ్ఛంగా ఉంటాడు. అలాగే ఆయన యొక్క న్యాయం,
మనుషులు ఏం చేస్తారు? మనుషులు కూడా న్యాయం తీరుస్తారు, కానీ అందులో ఏముంటుంది? లోపం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పైకిచ్చిన ఆధారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారము, లేకపోతే వాళ్ళు చూసిన దాన్నో నమ్మి దాన్ని వాదించి దాన్ని న్యాయం ఇస్తారు. కానీ దేవుడు ఎలాంటి వాడు? హృదయాంతరాలు ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన న్యాయంలో ఎటువంటి తప్పు ఉండదు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు. ఆయన జడ్జిమెంట్లో ఎలాంటి తప్పు, ఎలాంటి మిస్టేక్స్ కనబడవు, లోటుపాట్లు ఉండవు. ఎందుకంటే ఆయన అన్నీ ఎరిగినవాడు కాబట్టి. అలాగే ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు. అంటే గొర్రె యొక్క బొచ్చు ఎలా తెల్లగానే కదా ఉంటుంది. అది మనం అక్కడ చూస్తే తల తెల్లగా ఉంది అన్న ఇప్పుడు ఏదైతే మనకి అర్థం అవ్వడానికి వాడాడో దాని అర్థం ఏమొస్తుందంటే జ్ఞానం కానీ, వివేకం కానీ, పరిశుద్ధత. ఆయన యొక్క పరిశుద్ధతని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క గంభీరత్వాన్ని లేకపోతే దైవత్వాన్ని మనకి ఆ తెల్లని అంటే గొర్రెబొచ్చు వలె ఉన్న ఆ తల వెంట్రుకల గురించి చెప్పే యొక్క ఉదాహరణ మనకి అర్థమవుతుందన్నమాట. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో, ఎంత గంభీరత గలవాడో, ఎంత మహిమ గలవాడో ఈ వచనంలో మనం చూడగలుగుతాం. అలాగే అగ్ని జ్వాల వలె మండుచుండెను. ఏం మండుచుంది? సింహాసనం. ఆయన సింహాసనం ఎలా మండుచుంది? అగ్ని జ్వాలల వలె. ఇక్కడ అగ్ని జ్వాలల వలె అంటే దేవుడు మనకి చాలా సందర్భాల్లో అగ్ని జ్వాలలు అంటే ఎలాగా ఆయన పరిశుద్ధతని, అంటే మోషేకి కానీ ప్రవక్తలు కానీ చాలా వరకు ఆయన కనపరుచుకున్నారు. అగ్ని జ్వాలల వల్ల వచ్చి ఆయన యొక్క పరిశుద్ధతను కనపరుచుకున్నారు. అలాగే అగ్ని మరొక అర్థాన్ని కూడా ఇస్తుంది. ఏమిస్తుంది? దేవుడి యొక్క జడ్జిమెంట్, తీర్పును కూడా ఇస్తుంది. ఆయన తీర్పు తీరుస్తాడు. అలాగే ఆయన పరిశుద్ధత కలిగి మనకి పరిశుద్ధంగా మన ముందు నుంచి మనతో కూడా మాట్లాడతాడు అని మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇక్కడ ఏం చెప్పారు? ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను అని చెప్పారు. అలాగే దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అంటే దీని అర్థం ఏంటి? ఆయన చక్రములు అంటే ఏంటి? ఆయన సింహాసనాలకు చక్రాలు ఉంటాయా? అంటే చక్రాలు ఉంటాయా అంటే చక్రాలు ఉండవని కాదు, ఉంటాయని కాదు. ఇప్పుడు చాలా వరకు రాజ్యాలు చూస్తే రాజుకు ప్రత్యేకంగా సింహాసనం ఉంటుంది. అలాగే యుద్ధానికి వెళ్తే ప్రత్యేకంగా ఏముంటుంది? తనకి ప్రత్యేక యుద్ధ రథం అనేది ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఇంకో సింహాసనం ఉంటుంది. అలాగైతే ఎలాగ రాజులకు సింహాసనం ప్రత్యేకంగా ఉంటుందో దేవుడు సింహాసనం అనే దానికి మనకు అర్థం అవడానికి దేవుడు ఎలాంటి వాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడని చెప్పడానికి ఇక్కడ చక్రాలు వాడాడు. అగ్ని వలె ఉంటాయి. అంటే దేవుడు అనేవాడు స్థిరుడుగా ఒక గుడిలోనో, ఒక ఇంటిలోనో, ఒక ప్లేస్లోనో, ఒక స్థలంలోనో ఉండిపోడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆమ్ని ప్రెజెంట్. అంటే ప్రతి దిక్కున ఉంటాడు దేవుడు. ప్రతి చోట ఆయన ఉంటాడు. ఇప్పుడు దేవుడు అక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు మనం చెప్పలేం, కానీ దేవుడు ప్రతి చోట ఉంటాడు. దేవుడు ఒక చోట కూర్చుని ఎక్కడ ఎలా కనబడతలేదని చూడ్డు. ఆయన ప్రతి చోట ఉన్నవాడు కాబట్టి, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి భక్తుడు ఏమని మనకు అర్థం అవ్వడానికి చెప్తున్నాడు. ఇక్కడ ప్రతి వాడిన పదం మనకి అర్థం కాకపోవచ్చు, కానీ మనం దాన్ని ప్రతి ఒక్క వేరు వర్షన్స్లో మనం తెలుసుకుంటే దాని అర్థాన్ని మనం వెతికితే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క మహిమ యొక్క వచనంలో ఎంత చెప్పాడో భక్తుడిని. అలాగే దేవుడు ఇంత గొప్పవాడైన దేవుడు ఏం కోరుకున్నాడు? మనిషిని చేశాడు. ముందు తన పోలికలో మనిషిని చేసుకున్నాడు. తన పోలికలో చేసుకున్న మనిషి ఎలాంటి వాడో చూద్దాం. ఇంత గొప్పవాడైన దేవుడు ఇంత చిన్న వాళ్ళమైన మనల్ని తయారు చేసుకున్నాడు. మనల్ని ఎలా తయారు చేసుకున్న దేవుడు మనల్ని ఎలాంటి వాడు చెప్తున్నాడో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మనిషి ఎలాంటి వాడండి? ఆవిరి వంటి వాడు. అంటే నీటి బుడగ వంటి వాడు. అంటే నీటి బుడగని ఇలా చేత్తో అలా టచ్ చేస్తే ఎలా పోతుందో, అది టచ్ చేయకుండా కూడా పోతుంది. ఎలా సున్నితంగా ఉంటుందో మనిషి జీవితం కూడా అలాగే సున్నితంగా, ఎంతో అల్పంగా ఉంటుంది. అంటే ఎంతో డెలికేట్. అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డ ఎంత డెలికేట్గా ఉంటాడో, ఎంత ముట్టుకుంటే ఎలాగా కందిపోయినట్టు ఉంటాడో అంత డెలికేట్గా మనిషి ఉన్నాడు.
నీటి చుక్క ఎలా పేలిపోతుందో మనిషి జీవితం కూడా ఆవిరి వలె పోతుంది. అలాంటి మనిషి దేవుడు తయారు చేసుకున్న తర్వాత ఎలా తయారయ్యాడు? ఎంతో పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడు. పాత నిబంధనలో ఒక భక్తుడు ఏమంటాడో చూద్దాం. మనిషి ఎలా తయారయ్యాడు, మనిషి దేవుడి దృష్టిలో ఎలాంటి వాడు అని ఆ భక్తుడు చెప్తున్నాడో చూద్దాం. యోబు గ్రంథం 25వ అధ్యాయం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరాడు. ఇక్కడ యోబు గారు భక్తుడు ఏమంటున్నారండి? మనుషుడు అనేవాడు ఎలాంటి వాడు? దేవుడికి పురుగు వంటి వాడు. అంటే దేవుడి దృష్టికి మనం ఎలా కనబడతాం? పురుగుల్లా కనబడతాం. మనకేమైనా పురుగు కనబడితే ఏం చేస్తాము? మన చేయి ఖాళీగా ఉండదు, కుదురుగా ఉండదు, వెళ్ళి దాన్ని పామేసి చంపేది. అలాగే దేవుడికి మనం ఎలా ఉన్నాం? పురుగులుగా ఉన్నాం. అంటే ఎంతో అల్పంగా, అంటే దేవుడితో మనం ఫైట్ చేయలేము, ఆయనకి వ్యతిరేకంగా ఉండలేము, అంత అల్పంగా ఉన్నాం. అంత అల్పంగా ఉన్నా మనం పాపం చేసినా, ఆయన్ని వ్యతిరేకించినా, ఆయనకి బాధ కల్పించినా కానీ దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు? తన యొక్క దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ భక్తుడు ఏమన్నాడు? పవిత్రుడు కానేరాడు. మనిషి అనేవాడు తనకు తానుగా పవిత్రుడు కాలేడండి. ఎందుకంటే మనిషి పవిత్రుడు పుట్టుకతో పవిత్రుడు కాడు. ఎందుకంటే మనిషిలో పాపం ఉండిపోయింది. మనిషి పాపం ఎప్పుడైతే ఆదాము గారు చేశారో శరీరంలో ఏమి ఉండిపోయింది? పాప నియమం అనేది ఉండిపోయింది. దానివల్ల మనుషుడు ఏం కాలేడు? పరిశుద్ధుడు కాలేడు. ఒక వేరే వ్యక్తి రక్తమో లేకపోతే వేరే జంతువు యొక్క బలో మనిషిని పరిశుద్ధంగా మార్చలేదు. చేసిన పాపాలకి మనిషి ప్రాయశ్చిత్తంగా ఏమైనా ఇవ్వగలడు అంటే తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడం తప్ప వేరే మార్గం అనేది లేదు తన పాపాల నుండి విముక్తి పొందడానికి. కానీ మనిషి తన పాపాల నుండి విముక్తి పొందాలనో లేకపోతే పరిశుద్ధపడాలనో తన ప్రాణం ఇచ్చేసినా కానీ ఏమవుతలేదు? ఆత్మ అనేది పరిశుద్ధపడతలేదు. అది ఏమైపోయింది? పాపంతో నిండిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదిను, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని యెహోవా చూచి. అంటే ఇక్కడ మనకి ఏమైంది? ఇక్కడ యోబు గారు అక్కడ మనిషి అనేవాడు పరిశుద్ధుడు కాలేడు అంటున్నాడంటే కారణం ఏంటి? మనిషి అనేవాడు ఎలా తయారైపోయాడండి? దేవుడు చేసిన తర్వాత ఒకరినొకరు పెళ్ళికి ఇచ్చుకొంచు, కూతుర్ని వాళ్ళకి వీళ్ళకి పెళ్ళికి ఇచ్చుకొంచు, పిల్లలకంటూ అలా మనిషి పాపం చేసి 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 హృదయం ఎలా తయారైంది? ఆలోచనలు ఎలా తయారైనాయి? చెడుగా. అది పరిశుద్ధం కాలేవు. ఇంకా పాపం అయిపోయి దేవుడు చూడలేడు. దేవుడు ఏం చేయలేడండి? పాపాన్ని చూడలేడు. మనిషి పాపం ఎంతగా దిగజారిపోయింది? దేవుడు చూడలేనంతగా దిగజారిపోయింది. దేవుడు ఎలాంటి కన్నులు గలవాడు? పాపాన్ని చూడలేనంత నిష్కపటమైన కన్నులు గలవాడు. అలాగా చెడిపోయిన మనిషి దేవుడి దగ్గర రావాలి అంటే ఏం చేయాలి? దేవుడిని ఎంతో బాధ పెట్టాడు, దేవుడు కన్నీరు తెప్పించాడు. ఇంత చెడిపోయిన మనిషి చివరికి ఎలా అయ్యాడు? తన యొక్క పాపాన్ని తీసుకోలేనంత చెడిపోయాడు. ఇలాంటి అందుకే యోబు గారు ఏమన్నారు? మనిషి ఎలాగ దీనివల్ల కూడా పరిశుద్ధుడు కాలేడు, పవిత్రుడు కాలేడు అని చెప్పేశాడు. ఇలాగ పవిత్రుడు కాలేని మనిషి పవిత్రుడై దేవుని దగ్గర రావాలంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడు? తన యొక్క కుమారుని మనకు అనుగ్రహించి తన రక్తం ద్వారా మనకు ఆయన పాపక్షమ అనుగ్రహించి ఆయన దగ్గర చేర్చుకోవాలనుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు ఏం చేశాడండి? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? పాపం దేని నుంచి బ్రతికించాడు? పాపములో నుంచి బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? అది కూడా చూద్దాం. అదే గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహిమ దైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు
ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేని వలన మనకు క్షమాపణ విమోచన కలిగింది? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఎందుకు యేసుక్రీస్తు వారి రక్తమే మనకి పనికి రావాలి? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన మాత్రమే పరిశుద్ధుడు కాబట్టి, ఆయనలో ఎటువంటి పాపము, ఎలాంటి కుళ్ళు కపటము లేదు కాబట్టి, ఆయన మాత్రమే పవిత్రుడిగా బ్రతికాడు కాబట్టి ఆయన రక్తం ద్వారానే మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన రక్తం ద్వారానే మనకి విమోచన వచ్చింది. ఇలా విమోచన వచ్చిన తర్వాత దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మనకి ఇలా విమోచన ఇచ్చేసిన తర్వాత అపోస్తల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఏ అజ్ఞాన కాలము? మనం చదువుకున్నాం కదా, యోబు గారు సిచ్యువేషన్లో అయి ఉండొచ్చు, అలాగే స్టార్టింగ్లో నోహ గారు ఉన్నప్పుడు సిచ్యువేషన్లో అయి ఉండొచ్చు. ఆ పరిస్థితుల్లో, ఆ కాలాల్లో దేవుడు ఏం చేశాడు? మనుషుల్ని చూచి చూడనట్టు వదిలేశాడు. కానీ ఎప్పుడైతే ఇంకా మనిషి పాపం ఎక్కువైపోయిందో, దేవుడు దాన్ని ఓరవలేకపోయాడో, భరించలేకపోయాడో, ఎంతగా బాధపడ్డాడు. దాని తర్వాత ఏం చేశారు? మనకి ఆయన యొక్క కుమారుని పంపించి ఆయన రక్తం ద్వారా మనకి ఏమిచ్చాడు? పాప క్షమాపణని, రక్షణని ఇచ్చాడు. దానివల్ల ఏమైంది? మనకి పాపం అనేది మన దగ్గర నుంచి తొలగిపోయింది. ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకుంటామో, ఎప్పుడైతే బాప్టిజం తీసుకుని యేసుక్రీస్తు నా రక్షకుడిని ఒప్పుకుంటామో, మనం ఏమవుతాము? కడగబడతాం, నిర్దోషులుగా అవుతాం. మనముగా నిర్దోషం చేసుకోలేకపోయాం. ఎక్కడ? యోబు గ్రంథంలో ఉన్న ఆ టైంలో ఎప్పుడైతే క్రీస్తు వారు వచ్చారో మనకి ఏమైంది? ఒక మార్గం అనేది క్రియేట్ అయింది, ఒక దారి అనేది తెరుచుకుంది. దేవుడు మనకి ఒక దారిని తెరిచి క్రీస్తు ద్వారా మనకి ఏమిచ్చాడు? రక్షణని, దేవుడి దగ్గర చేరే మార్గాన్ని ఇచ్చాడు. ఇన్ని మార్గాలు చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు? ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుడు పాత నిబంధన ఇవ్వకముందు వరకు దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాన కాలమున చూచి చూడనట్టు వదిలేసి దేవుడు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? అప్పుడైతే ఏ మార్గం లేదు కాబట్టి చూచి చూడనట్టు వదిలేశాడు. ఇప్పుడు ఏమైంది? మార్గం ఉంది. పాపానికి ఏముంది? సొల్యూషన్ అనేది ఉంది. సొల్యూషన్ లేనంతసేపు ఏమవుతుంది? పాపము విస్తరిస్తుంది, స్ప్రెడ్ అవుద్ది. దాన్ని ఎవరు ఆపలేరు. అంటే వైరస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? దాన్ని ఎవరు ఆపలేరు. యాంటీడోట్ కనిపెట్టేంత వరకు దానికి ఎలాంటి చికిత్స ఉండదు. కాబట్టి వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని అనుభవించి చావాల్సిందే. కానీ దానికి యాంటీడోట్ కనిపెట్టిన తర్వాత కూడా మనిషి అనేవాడు వచ్చి ఆ వైరస్ బారిన పడిన తర్వాత కూడా దాన్ని తీసుకోనంటే ఎలా ఉంటుంది? చాలా వింతగా ఉంటుంది, చాలా నవ్వు వస్తుంది. లేకపోతే ఏమైంది ఇతనికి? దానికి ఆల్రెడీ మందు ఉంది కదా, మందు తీసుకుని బాగుపడచ్చు కదా అని ఉంటుంది. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీకు మందును ఆల్రెడీ పెట్టాను, మీకు ఆల్రెడీ మార్గాన్ని ఇచ్చేసాను. ఈ పాపం అనే వైరస్ లాంటి ఈ జబ్బు నుంచి విడుదల పొందాలంటే క్రీస్తు అనే మార్గాన్ని మీకు ఇచ్చేసాను, క్రీస్తు అనే యాంటీడోట్ని మీకు ఇచ్చేసానని చెప్పాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనకి బ్రతిమాలట్లేదు, చెప్తలేదు, ఆజ్ఞిస్తున్నాడు. ఏమని? ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఇన్ని దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఇన్ని మారు మనసు పొంది ఇంత రక్షణ పొందాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే, దేవుడి దగ్గర 2 కారణాలు ఉన్నాయి. దేవుడు మనం కట్టించిన దాంట్లోనో వేరే దాంట్లోనో దేవుడు ఉండాలనుకుంటలేదు. మన హృదయంలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. అలాగే దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, క్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఎంచబడతామో, దాని తర్వాత మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము? దేవుని దగ్గరికి, పరలోకానికి వెళ్తాము. దేవుడు ఏం కోరుకోలేదు మనిషి దగ్గర. ఆయన భూమి మీద మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆయన మనలో ఉండాలని, ఎప్పుడైతే భూమిని వదిలిపెడతామో ఆయన దగ్గర పరలోకంలో ఉండాలని ఇదే కోరుకున్నాడు. దాన్ని మనం ఎక్కడ చూడొచ్చు? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పుట్నోట్లో 2ను అంకేసి
మీరును పరిశుద్ధులై ఉన్నారు. మనం పరిశుద్ధులం ఎప్పుడయ్యామండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డామో అప్పుడు పరిశుద్ధులయ్యాం. పరిశుద్ధులైన తర్వాత మనం మళ్ళీ మన దేహాన్ని పాడు చేసుకుంటే ఏం చేస్తాడు దేవుడు? మనల్ని పాడు చేస్తాడు. మనల్ని మళ్ళీ దారిలో పెట్టడానికో, మనల్ని బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కొడతాడు, పాడు చేస్తాడు, బుద్ధి చెప్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన శరీరాల్ని, మన దేహాల్ని దేవుని ఆలయంగా ఉండాలంటే దేవుడు ఏం కోరుకున్నాడు? మన హృదయంలో ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన మన హృదయంలో ఉండాలంటే మనం ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ముందు మనలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకుని యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచన పొంది బాప్తిసం పొంది ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నిర్దోషులుగా మనం ఉండాలి. దేవుడు అంత గొప్పవాడైన దేవుడు ఎంత చిన్న మనిషి దగ్గరకు వచ్చి కోరుకున్నది ఏంటి? తన హృదయంలో ఉండాలని, తను ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గరికి చేరాలని, ఆయన చేసిన ఆయన కుమారుడు ఆయన దగ్గర చేరుకోవాలని దేవుడు ఆశించాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో, ఆయన ఏం కోరుకున్నాడో, మనల్ని ఏదో పెద్ద ఆస్తి అడగలేదు, మన ప్రాణాన్ని అడగలేదు, మన హృదయాన్ని, మన యొక్క ఆత్మనే అడిగాడు. మన యొక్క నిశ్చయతని, అంటే నీకు లోబడి ఉంటాను అన్న ఒక మాటని, ఒక ప్రమాణాన్ని అడిగాడు. మన యొక్క హృదయాన్ని అడిగాడు దేవుడు. కాబట్టి మనము ఏం చేయాలి? మన హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. నేను ఈ వాక్యం ప్రిపేర్ అయ్యే ముందు దేవుడు నాకు ఒక కళ ద్వారా చిన్న స్పష్టత ఇచ్చాడు. కళ ఏమొచ్చిందంటే, బయటికి లోకంలో ఒక ప్లేస్ ఉంది. ఒక ప్లేస్ అవతలకు వెళ్తే ఒక పెద్ద రాజభవనం ఉంది. ఆ రాజభవనం ఎలా ఉందంటే తుప్పట్టేసి చెత్తతోనూ మట్టి మురికి బయట లోకానికి అలా కనిపిస్తుంది అనమాట. భయంకరంగా, గందరగోళంగా, ఎంతో వాసనగా, కంపుగా కనబడుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క కోట ఆవరణలోకి అడుగు పెట్టామో ఆ కోట ఏమైందంటే ఎంతో అందంగా కనబడుతుంది. అంటే లోకానికి ఏమవుతుంది? బయట నుంచి చూస్తే దేవుడి యొక్క రాజ్యం ఎలా కనబడుతుంది? ఎంతో చిరాకుగానో, శ్రమలు వస్తాయి, ఇలా కష్టాలు వచ్చేస్తాయి, మనం బ్రతకలేమో, యేసుక్రీస్తులో ఉంటే చంపేస్తారన్న భయాలు, బెదురులు, అలాగే శ్రమలు వచ్చేస్తాయన్న భయాలతోనే మనుషులు చూస్తున్నారు. ఎప్పుడైతే దేవుడిలోకి అడుగు పెడతారో అప్పుడే నిజమైన ఆనందం ఎలా ఉంటుందో, నిజమైన దేవుడి యొక్క శాంతత ఎలా ఉంటుందో, ఆయన యొక్క సన్నిధి ఎలా ఉంటుందో మనిషి చూస్తాడు. ఆ కల్లో అంత పెద్ద కోటలో ఉన్న రాజు ఎక్కడో పూడిగుడిసెలో ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను అంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను చేసుకొని నాకు వద్దు అంటుంది. అంటే మనం ఎలా ఉన్నాము? అంత గొప్పవాడైన దేవుడు అంత పైనుంచి దిగొచ్చి నీకు రక్షణ ఇచ్చాను, నా దగ్గర తిరిగి వచ్చాయంటే ఏమంటున్నాడు మనిషి? నేను రాను, ఈ లోకంలో ఉంటాను, ఈ కుళ్ళే బాగుంది నాకు, ఇందులో తిరుగుతూనే బాగుంది నాకు అంటున్నాను. కాబట్టి మనము, నేనైనా సరే మీరైనా సరే, మనల్ని మనం ఎప్పటికప్పుడు విమర్శించుకోవాలి. ఎందుకంటే మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉండలేడు. ఎందుకంటే శరీరం అనేది ఏంటి? పాప శరీరం. అది ఎప్పటికప్పుడు మనల్ని పాపంలోనికి, చెడులోనికి లాగుతూనే ఉంటుంది. కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు విమర్శించుకుంటూ, ఆయనలో మనల్ని పరిశుద్ధపరచుకుంటూ, ఆయన వాక్యం ద్వారా వాక్యమైన ఉదక స్నానం చేస్తూ మనల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని, మీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని దేవుడితో చేరాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ చూడండి మిమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. చక్కగా నేను వాక్యం చెప్పడానికి నాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మేము ఎంత మాత్రము తండ్రి నీ సన్నిధికి దూరం కాకుండా మేము ఎంత మాత్రంగా మా శరీరాన్ని పాడు చేసుకుని మీకు దూరంగా వ్యతిరేకంగా అవ్వకుండా మాకు సహాయం చేయండి తండ్రి. చక్కగా మేము పరిశుద్ధులుగా మీ యొక్క రక్తంలో కడగబడి మీ సన్నిధిలో నిర్దోషులుగా, నిష్కలంకులుగా నీ వాక్యంలో మమ్మల్ని మేము కడుగుకుంటూ శుద్ధిపరుచుకుంటూ మీరు వచ్చేంతవరకు, లేకపోతే మేము చనిపోయి మీ దగ్గర చేరేంతవరకు మమ్మల్ని మేము పరిశుద్ధులుగా ఉంచుకోవడానికి మాకు సహాయం చేసి నడిపించమని మీ ప్రియుడు మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థనలు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.